పరిచయం అయిన తర్వాత ఆ అబ్బాయి బాగా ప్రేమ చూపించాడంట. ఒకరోజు ప్రపోజ్ కూడా చేశాడంట. ప్రపోజ్ చేసిన తర్వాత ఈ అమ్మాయికి ప్రేమ అంటే ఏంటో తెలియదు కదా. ఇంకా ఆ అబ్బాయి ప్రేమ చూపించేసరికి ఇంకా ఆ అబ్బాయిని లవ్ చేసిందంట. కొన్ని డేస్కి ఏమైందంటే వీళ్ళ భర్త వేరే అమ్మాయితో అఫేర్ లో ఉన్నాడు కదా, వాళ్ళిద్దరూ విడిపోయారంట. ఏదో కొన్ని గొడవలు అయిపోయి విడిపోయారంట. విడిపోయిన తర్వాత ఇంకా వెళ్ళి మళ్ళీ ఈ అమ్మాయిని వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వీళ్ళ ఇంటికి తీసుకొచ్చేసుకున్నాడంట. తీసుకొచ్చుకున్న తర్వాత ఏం జరిగిందంటే కొన్ని డేస్కి ఈ అమ్మాయికి ఆన్లైన్లో పరిచయమైన అబ్బాయి కూడా వేరే అమ్మాయితో రిలేషన్లో ఉన్నాడంట. ఇంకా ఈ అమ్మాయిని పట్టించుకోవట్లేదంట. ఈ అమ్మాయి అడిగిందంట, ఎందుకు నన్ను పట్టించుకోవట్లేదు, నన్ను లవ్ చేస్తున్నావు కదా, ఎందుకు నన్ను పట్టించుకోవట్లేదు అని అడిగితే ఆ అబ్బాయి ఏం చెప్పాడంటే, నీకేమన్నా పిచ్చా, నీకు ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయింది, నిన్నెలా నేను లవ్ చేస్తా అని చెప్పేసి అబ్బాయి అన్నాడంట. ఇంకా ఈ అమ్మాయి తట్టుకోలేకపోయింది. ఇటు హస్బెండ్ కానీ ప్రేమ చూయించుంటే వేరే వాళ్ళ మీద ప్రేమ రాదు, ఇటు హస్బెండ్ ప్రేమ చూయించకపోయేసరికి ఇంకా ఆ అబ్బాయి ప్రేమ చూయించేసరికి ఆ అబ్బాయికి డీప్గా లవ్ చేసింది అనమాట. ఆ అబ్బాయిని డీప్గా లవ్ చేసింది. ఇంకా ఆ అబ్బాయి వెళ్ళిపోయేసరికి ఈ అమ్మాయి తట్టుకోలేకపోయింది. కొన్ని డేస్కి ఏమైందంటే ఈ అమ్మాయికి ఏదో ప్రాబ్లం వల్ల బాగా లావ్ అయిపోయిందంట. బాగా లావ్ అయిపోయిందంట. ఈ అబ్బాయి తిట్టేవాడంట వాళ్ళ భర్త, చూడు అసలు ఎలా ఉన్నావో అది ఇదని చెప్పేసి ఫుల్ తిట్టేవాడంట. ఆ అమ్మాయికి అలవాటు అయిపోయింది తిట్టించుకోవడం. ఇంకా ఎవరికి చెప్పుకుంటది, ఎంతని చెప్పుకుంటది, ఎంత తిట్టినా కూడా ఇంకా సైలెంట్ గా ఉండిపోయిందంట. ఆ అమ్మాయి నన్ను అడుగుతుంది, అన్నా నాకు చిన్న ఏజ్ లో మ్యారేజ్ చేశారు, ఇటు హస్బెండ్ ప్రేమ తెలియదు, నా తల్లిదండ్రుల ప్రేమ తెలియదు, ఇటు అత్తామామ ప్రేమ తెలియదు, అసలు ఏం చేయాలన్నా, ఇటు చచ్చిపోవాలంటే నా పిల్లల జీవితం ఏమవుతుందని భయం వేస్తుంది, నా వల్ల కావట్లేదన్నా, అసలు ఏం చేయాలో నాకైతే అర్థం కావట్లేదన్నా, నాకేదో ఒకటి సొల్యూషన్ ఇవ్వు అని చెప్పేసి నన్ను అడుగుతుంది. ఏం చెప్పాలి మా, ప్లీజ్ దయచేసి అబ్బాయిలు మ్యారేజ్ చేసుకుంటున్నారు మీరు, అసలు మీరు మీ పిల్లల్ని చాకలేనప్పుడు అసలు మ్యారేజ్ చేసుకోకండి అయ్యా. ఎందుకయ్యా ఒక అమ్మాయి ఫ్యూచర్ ని నాశనం చేస్తున్నారు? అసలు ఏం జరుగుతుందో నాకైతే అర్థం కావట్లేదు. చిన్న చిన్న పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోతున్నారు. అసలు మీరు మనుషులా లేదంటే మృగాలా? కొంచెమైనా ఉండాలయ్యా. నాకైతే నిజంగా ఇలాంటివి వింటుంటే అసలు కళ్ళల్లో నీళ్ళు ఆగట్లేదు. ఏంటో ఈ ప్రపంచం.